Hello students, I am Shravanti, Physics faculty at Akash. SSC బోర్డులో స్పెషల్లీ ఫిజిక్స్ గురించి స్టూడెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎలా అటెంప్ట్ చేయాలి, ఏమైనా టెక్నిక్స్ టిప్స్ ఉన్నాయా, వీటికి కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఇంకా బాగా స్కోర్ చేసే అవకాశం ఉందా అనే ఆలోచనలో ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఏ విధంగా ఫిజిక్స్లో స్పెషల్లీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, నార్మల్గా చదివే స్టూడెంట్ కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉందా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ సీ ఫస్ట్. ఈ ఎగ్జామ్ ఎస్ఎస్సి తెలంగాణ సెకండరీ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద బాడీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ. సో మనకి ఎగ్జామ్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి March 14th అండ్ ఎండింగ్ డేట్ April 16th యాజ్ ఆఫ్ నౌ స్కెడ్యూల్. సో మన ఎగ్జామ్ ఎప్పుడుంది, మన రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి రిగార్డింగ్ ఫిజిక్స్, లెట్ మీ సీ. చూడండి, April 2nd 2026 we have ఎగ్జామ్. ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ April 2nd రోజు ఉంది. సో మన రివిజన్ స్ట్రాటజీ ఇప్పటి నుంచి ఎలా ఉండాలి, ఆల్రెడీ అన్ని స్కూల్స్లో ఇది జరుగుతూ ఉంది. రివిజన్ స్ట్రాటజీ అనేది ఆల్రెడీ ఫాలో అవుతున్నాం. సో ఇందులో మనము కొన్ని రకాల టెక్నిక్స్, టిప్స్ ద్వారా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు ఈ సమస్య. సో దీనికి ఎలా ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన అకార్డింగ్ టు అవర్ SCRT తెలంగాణ మన పోర్షన్ ఇది ఫిజికల్ సైన్స్. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. సో ఫిజిక్స్లో ఉన్నవి ఏంటి? ఫిజిక్స్లో మనకి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ means reflection of light at curved surfaces and refraction of light at curved surfaces, human eye, electric current, electromagnetism. ఈ 5 చాప్టర్స్ ఫిజికల్ సైన్స్. ఇందులో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ ఫిజిక్స్ ప్రిపరేషన్లో రివిజన్ పార్ట్లో ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ and major important topics also there in the reflection only, and the weightage, chapter wise weightage also if you see from the reflection only we have. So clear ga vinandi, idi nenu ee vidhanga cheptunnanu. First, normal, spherical mirror, convex, concave, pole, focus, center of these many topics words we have, but అన్నిట్లలో నాకు కనిపిస్తుంది ఒకటే, అందులో డయాగ్రామ్స్, డెఫినేషన్స్. వెరీ సింపుల్ థింగ్, డయాగ్రామ్, డెఫినేషన్ వస్తే చాలా వాటికి మనకు సమాధానాలు వచ్చినట్టే. సో ఈ అన్నిటికీ రే డయాగ్రామ్స్, డెఫినేషన్స్ నేర్చుకొని రెడీగా ఉండాలి. దేర్ ఈజ్ నో అదర్ వే. రూల్స్, సైన్ కన్వెన్షన్స్, రే డయాగ్రామ్స్, దాని మీద న్యూమరికల్స్. ఇప్పుడు మన రే డయాగ్రామ్స్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్ ఫార్ములా, బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా, ఇవి కంపల్సరీ. సైన్ కన్వెన్షన్, దాని మీద న్యూమరికల్స్. సో మనం కంపల్సరీగా చూసుకుంటే డెఫినేషన్స్, రే డయాగ్రామ్స్ అండ్ న్యూమెరికల్స్ ఆన్ దిస్, వీటికి చాయిస్ లేదు. కంపల్సరీగా వీటిని మనం నేర్చుకోవాల్సిందే పర్ఫెక్ట్గా. మనం ఫిజికల్ సైన్స్లో బాగా స్కోర్ చేయాలి అంటే SSC బోర్డులో కంపల్సరీగా ఈ డెఫినేషన్స్, రే డయాగ్రామ్స్, న్యూమెరికల్స్ పక్కా పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. అండ్ కమింగ్ టు ద రిఫ్రాక్షన్ పార్ట్ ఆల్సో, ఎలాంగ్ విత్ మీరు పర్ఫెక్ట్గా 100% రిఫ్లెక్షన్ చాప్టర్ నేర్చుకుంటే రిఫ్రాక్షన్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్. లెన్స్లో చూసుకున్న ఈ డెఫినేషన్స్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇవన్నీ జస్ట్ పోల్ని మనం లెన్సెస్లో వచ్చే వరకు ఆప్టిక్స్ సెంటర్ అంటారు. సో సేమ్ థింగ్, సేమ్ డెఫినేషన్స్, ఇమేజ్ ఫార్మేషన్స్, రూల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కాబట్టి లైట్ కంప్లీట్గా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ మనం చూసుకుంటే డెఫినేషన్స్, రే డయాగ్రామ్స్, న్యూమరికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ఎక్స్ట్రా థింగ్ రిఫ్రాక్షన్లో మనకు కనిపించేది లెన్స్ మేకర్స్. రిఫ్రాక్షన్ టాపిక్లో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఫార్ములా మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మాత్రం ఈ టాపిక్ ఫార్ములా మీద ఫోకస్ చేయండి. UV, F ఎలా తీసుకుంటున్నారు అనే దాని మీద సరిపోతుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రిఫ్లెక్షన్లో డెఫినేషన్, రే డయాగ్రామ్స్, న్యూమెరికల్స్
పర్ఫెక్ట్ అయితే రిఫ్రాక్షన్లో అవే రిపీట్ అవుతాయి. స్పెషల్లీ ఓన్లీ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంటుంది. మోస్ట్లీ దాని డెరివేషన్ కూడా ఎక్కువ చూసిన పేపర్స్ వరకు మనకు ఎక్కువ మట్టుకు అడగలేదు అది. సో నార్మల్గా దాని ఫార్ములా ఏంటి, ఎలా అప్లై చేయాలి, దాని మీద ఫోకస్ చేయండి. కమింగ్ టు ద హ్యూమన్ ఐ స్ట్రక్చర్ ఆఫ్ ఐ, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో అవి డెఫినేషన్స్, అసలు వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద ఫోకస్ చేయండి. డిస్పర్షన్, స్కాటరింగ్, ఈ రెండు డెఫినేషన్స్ కంప్లీట్గా ఈ చాప్టర్ చూసుకుంటే ఇట్ ఈజ్ అండర్ లైట్ ఆప్టిక్స్. సో రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఈ 3 టాపిక్స్లో మనము ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఆల్సో దేర్. అప్లికేషన్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. సో ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్, వాట్ ఈస్ రేర్ వ్యూ మిర్రర్? సపోజ్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ అ క్వశ్చన్, వాట్ ఈస్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ ద ఎగ్జామ్? సో రేర్ వ్యూ మిర్రర్స్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్స్. ఆ కాన్వెక్స్ మిర్రర్ అనే ఆన్సర్ మీరు ఫస్ట్లోనే కాన్వెక్స్ మిర్రర్ రాసి అసలు అదేందుకు అనే బికాజ్ అనే దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడో రాసి లాస్ట్లో కాన్వెక్స్ మిర్రర్ అని రాసి అంత కరెక్షన్ చేసే వాళ్ళకి అంత పేషెన్సీ ఉండకపోవచ్చు. సో ఏంటంటే మనం రాసినప్పుడు ఎగ్జామ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనకి ఏదైతే ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాశారో ఫస్ట్ లైన్ ఏముంది, అసలు మీకు వచ్చే కాన్సెప్ట్ అనేది ఒక ఐడియాకి కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఈ లైట్ చాప్టర్ కాన్సెప్చువల్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ బేస్డ్లో చదివితే మంచిగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ చాయిస్ లేదు, రిఫ్లెక్షన్లో ఇవి చదవాల్సిందే, దెన్ రిఫ్రాక్షన్లో అవి రిపీట్ అవుతాయి. లెన్స్ మేకర్ ఫార్ములా మీద కొంచెం అప్లికేషన్ కొంచెం చూసుకోండి. హ్యూమన్ ఐలో డిస్పర్షన్, స్కాటరింగ్, ఎగ్జాంపుల్స్, ఏ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్ అండ్ ఈ టైప్స్ ఆఫ్ హ్యూమన్ ఐ మీన్ డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ కూడా ఒక్కసారి వాట్ ఈజ్ వాట్, మయోపియా ఇస్ వాట్, హైపర్మెట్రోపియా ఇస్ వాట్. సో దీని మీద వర్క్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇవి రెండు డిఫరెంట్ ఫీల్డ్స్. మళ్ళీ ఎలక్ట్రిక్ కరెంట్కి వస్తే ఇందులో టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఎక్కువ ఎలక్ట్రిక్ కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ డెఫినేషన్ అండ్ ఫార్ములా ఓమ్స్ లా ఇన్ ఇట్స్ లిమిటేషన్స్. సింప్లీ వాట్ ఈస్ ఓమ్స్ లా, V = IR. దీని మీద న్యూమెరికల్స్. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రిక్ కరెంట్లో ఈ రెండు డెఫినేషన్స్ విత్ ఫార్ములే అండ్ ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్. కమింగ్ టు రెసిస్టెన్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్. దీన్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్? ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. దీని బేస్లో యాక్టివిటీ అడగచ్చు, లేదా ఎగ్జాంపుల్స్ కూడా అడగచ్చు. అంటే యాక్టివిటీ కానీ ఆర్ అదర్వైజ్ న్యూమరికల్స్ కానీ అడగచ్చు. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ అనే టాపిక్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్, ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయింగ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓమ్స్ లా ఇస్ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెఫినేషన్స్ అండ్ ఫార్ములే ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఎలక్ట్రోమాగ్నెటిజం, ఒక పాయింట్లో చెప్తే ఎలక్ట్రోమాగ్నెటిజం థియరీ పార్ట్ అనొచ్చు, నో న్యూమరికల్స్. ఇక్కడ 3 to 4 మార్క్స్ ఆల్మోస్ట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిజంలో వస్తాయి. కానీ ఆ 3 to 4 మార్క్స్ని కూడా ఈజీగా స్కోర్ చేయాలంటే దిస్ హోల్ థింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్. ఎందుకు అంటున్నా అంటే యాక్టివిటీ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి. డయాగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే క్వశ్చన్ని బట్టి మీరు దాన్ని అలైన్ చేసుకొని కూడా రాయొచ్చు. సపోజ్ ఒక యాక్టివిటీ అడిగాడు, లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అన్నాడు. సింపుల్, magnet around itself, how the magnetic field will produce. North south direction, how the direction of magnetic field around it. Just magnetic field lines with a direction, correct alignment, inside south to north, outside north to south. Like this alignment we have to show. ఇది చాలా చిన్న డయాగ్రామ్ కానీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఒక చిన్న టిప్ ఏంటంటే మనం డయాగ్రామ్స్ ఏదైనా తెలియని యాక్టివిటీ కూడా అడిగినా కూడా, సపోజ్ ఫోర్స్ యాక్టింగ్ అనే కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనకు డయాగ్రామ్ వస్తే సో వీ కెన్ రైట్. సపోజ్ ఇది యాక్టివిటీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, apparatus రిక్వైర్డ్ తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము, వాట్ ఈజ్ అవర్ ఎయిమ్, వాట్ ఆర్ ద apparatus రిక్వైర్డ్, ప్రొసీజర్ అండ్ వాట్ ఈస్ ద కంక్లూజన్ యు ఆర్ గివింగ్.
రైట్ ఇన్ దిస్ వే. డోంట్ ఫర్గెట్, ఎప్పుడైనా యాక్టివిటీ అడిగినప్పుడు ఈ సబ్జెక్ట్ అని కాదు, ఏది అడిగినా కూడా ఒక అలైన్మెంట్లో ఎయిమ్, ఆపరేటర్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, కంక్లూషన్ ఇలా రాసినప్పుడు కాన్సెప్ట్ని క్లియర్గా మనము ఏమనుకుంటున్నామో అది క్లియర్గా చూపించవచ్చు. సో ఈ విధంగా డయాగ్రామ్ కూడా మీరు డ్రా చేస్తే ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఈ పర్టిక్యులర్ ఆన్సర్కి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. సో ఈ ఫారడేస్ లాస్, లెన్స్ లా ఈ విషయానికి వస్తే, ఫారడేస్ లాస్, లెన్స్ లా ఒక్కసారి డెఫినేషన్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫారడేస్ లా, లెన్స్ లా ఒక్కసారి చూసుకోండి. ఇంకొకటి ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ ద devices which works on the principle of electromagnetic induction, like electric generator, electric bell, అవి ఒక్కసారి అప్లికేషన్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇందులో ఈ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిజంకి వస్తే డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అండ్ ద ఓన్లీ అప్లికేషన్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద వర్క్ అయ్యే డివైజెస్ అని ఎక్కువ మట్టుకు అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ అప్లికేషన్స్ దేని మీద అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇలా చాప్టర్ వైజ్ మనము డిస్కస్ చేస్తే ఎక్కడ ఫోకస్ చేయాలో నేను చెప్పాను. ఇది 2024 క్వశ్చన్ పేపర్ ఎస్ఎస్సి బోర్డ్. ఒకసారి ఇక్కడ చూద్దాం మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం అసలు ఆన్సర్ చేయగలమా లేదా. వాట్ వుడ్ హ్యాపెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కుడ్ నాట్ అప్లై ఫోర్స్ ఆన్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. జస్ట్ నౌ నేను చెప్పాను అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కానీ లేదంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ కండక్టర్ మీద కానీ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ కండక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మోటార్, జనరేటర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, బట్ ఎనీవేస్ వీ నీడ్ టు గివ్ ఇన్పుట్. సో మనం మోటార్స్ని రాసుకోవచ్చు. మోటార్స్, జనరేటర్స్ ఇవి వర్క్ చేయవు, ఎందుకంటే ఈ అప్లికేషన్ లేనప్పుడు మనం యూజ్ చేసే ఆ డివైజెస్ అనేది వర్క్ అవ్వవు. మన ఆన్సర్ ఏమై ఉండాలి, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్కి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఏవైతే డివైజెస్ యూజ్ చేసినా అవి యూజ్ చేయలేము అని రాయాలి. సో ఈ విధంగా మనం కరెక్ట్గా రివిజన్ స్ట్రాటజీ ఉంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ 2024లో, ఇంకోటి నేను 2023 కూడా డిస్కస్ చేస్తాను. ఇందులో అసలు ఈ శాంపిల్ పేపర్స్లో అసలు క్వశ్చనింగ్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 40. నేను ఆల్రెడీ చెప్పాను 50 మార్క్స్. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ కలిపి 50 మార్క్స్. కానీ ఇందులో మీరు రాసే థియరీ 40, థియరీ పార్ట్ 40. వైడ్ ఈస్ దిస్ 10 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ విచ్ గివెన్ బై స్కూల్స్. మీరు యాక్టివిటీ కానీ నోట్స్ కరెక్షన్స్, ప్రాజెక్ట్స్ బేస్డ్లో 10 మార్క్స్ మీకు యాడ్ చేస్తారు. ఇది కూడా 40 మార్క్స్ థియరీ, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, 10 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ కూడా ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. సో ఈ 40 మార్క్స్కి 1.5 అవర్ డ్యూరేషన్. 1.5 అవర్ డ్యూరేషన్. వాట్ ఈస్ ద క్వశ్చనింగ్ ప్యాటర్న్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి మనకి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో సెక్షన్ 1, 2, 3. పార్ట్ బి వచ్చి బిట్ పేపర్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 10 మార్క్స్. లాస్ట్ 15 మినిట్స్లో మనకు ఇది ప్రొవైడ్ చేస్తారు బిట్ పేపర్. సో 1 అవర్ 15 మినిట్స్లో మనం చేయాల్సింది థియరీ పార్ట్ విచ్ ఈజ్ ఆఫ్ 40 మార్క్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్లో ఏముంటాయి? ఫస్ట్ సెక్షన్లో 3 very short answer questions, answer all the questions. సో నో చాయిస్. 2 మార్క్స్ క్వశ్చన్స్ చాయిస్ అనేది ఉండదు. ఇచ్చిన ప్రతి క్వశ్చన్ని రాయాలి. మరి ఇచ్చిన ప్రతి క్వశ్చన్ని రాయాలన్నప్పుడు సపోజ్ నాకు తెలియని క్వశ్చన్ ఉంది, దానికి ఎలా 2 మార్క్స్ పోయినట్టేగా. సో ఈ రకమైన రివిజన్ స్ట్రాటజీని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను చెప్పిన ప్రకారము రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ ఎలా చదవాలి, ఎలక్ట్రిక్ కరెంట్, సపోజ్ నాకు యాక్టివిటీ హార్డ్ అనిపిస్తుంది, ఆ కాన్సెప్ట్ని నేను చదవలేకపోతున్నా. ఈవెన్ డయాగ్రామ్ అసలు అందులో కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ డెఫినేషన్, ఫార్ములా డెఫినేషన్, ద డయాగ్రామ్, అవైనా నార్మల్గా చదివే పిల్లలకి కంపల్సరీగా ఆ స్ట్రాటజీ డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. బాగా స్కోర్ చేసే వాళ్ళు ఇంకా బాగా స్కోర్ చేయాలంటే అన్నీ చదవాల్సిందే, ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. కానీ ఇంకా పర్ఫెక్ట్గా మనము ఉండాలి, అవుట్ ఆఫ్ నాట్ 40/40 రావాలి అనుకుంటే కంపల్సరీ డయాగ్రామ్స్ రూల్స్తో సహా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు కమింగ్ టు ద సెక్షన్ 2, 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్,
ఇది 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 3 2s 6. ఇది 3 4s 12, 12 plus 6 18 మార్క్స్ కవర్డ్ ఆల్రెడీ. సో హియర్ ఇక్కడ కూడా నో చాయిస్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాల్సింది. సో సేమ్ స్ట్రాటజీ, మీరు ఇక్కడ కూడా మార్క్స్ లూజ్ అవ్వద్దు అనుకుంటే చూడండి, ఇక్కడ బల్బ్ is marked as 60 watt and 240 volts supply. So what is the meaning? Voltage and power they given, resistance they are asking. ఫార్ములా తెలిస్తేనే కదా, పవర్ ఫార్ములా తెలిస్తేనే దీన్ని ఆన్సర్ చేయగలం. నేను అందుకే ఫార్ములాని డెఫినేషన్ని చదవమని చెప్తున్నాను. P = V²/R. వెరీ సింపుల్ డెఫినేషన్ అండ్ వెరీ సింపుల్ అప్లికేషన్. జస్ట్ మీరు ఇది అప్లై చేస్తే 4 మార్క్స్ ఆర్ ఇన్ యువర్ పాకెట్. సో ఈ పాయింట్ని మర్చిపోవద్దు. ఫార్ములా, డెఫినేషన్, డయాగ్రమ్స్, స్పెషల్గా రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్లో న్యూమెరికల్స్, ఎలక్ట్రిక్ కరెంట్లో ఓమ్స్ లా మీద న్యూమెరికల్స్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్, మీరు ఇక్కడ సెక్షన్ 3 చూసుకుంటే ఫిజిక్స్, మెన్షన్ ద డిపెండింగ్ ఫ్యాక్టర్స్, అయనైజేషన్ ఎనర్జీ, ఇట్స్ కెమిస్ట్రీ. ఓకే, డన్. An object at infinity which is a height of L centimeters placed in front of convex lens forms an image, point size image it formed. Amma convex lens point size it's formed. What is the meaning of that? It's the first case of convex lens. Parallel rays are forming and meeting at the point focus. Parallel rays converges at focus టు ద కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్సెప్ట్ బేస్లో అడుగుతున్నాడు, కానీ దీనికి ఒక హైట్ అనేది ఇచ్చాడు, L సెంటీమీటర్స్ హైట్. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి పాయింట్ సైజ్ ఫామ్ అయిందని ఇచ్చాడు. సో ఫస్ట్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్ ఇదే. సో నాకు రూల్స్, రే డయాగ్రామ్స్ వచ్చు అకార్డింగ్ టు మై డివిజన్ స్ట్రాటజీ. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. 6 మార్క్స్ ఏవైతే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 6 మార్క్స్ ఉన్నాయో 6/6 మనకి ఈజీగా వస్తాయి. రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ అబ్జర్వింగ్ ద టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మెజరింగ్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది కూడా ఏంటి, టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మెజరింగ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ కాన్కేవ్ మిర్రర్, ఇది కూడా రే డయాగ్రామే. సో ఈ రెండు సింపుల్గా రే డయాగ్రామ్ న్యూమరికల్ వస్తే 6 + 6 12. సో ఇంకో పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే కెమిస్ట్రీ రాయని అవసరం లేదు ఇక్కడ. 6 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్గా 6 + 6 12 ఆర్ ఇన్ యువర్ పాకెట్. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫిజిక్స్లో ఈ ప్రిపరేషన్ని మనం ఫాలో అవుతే కెమిస్ట్రీని కూడా ఓవర్కమ్ చేసి కొన్ని క్వశ్చన్లు స్కిప్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి 2023 క్వశ్చన్ పేపర్ చూసుకున్నాం. సో మనకు ప్యాటర్న్ తెలుసు. నౌ that is maximum marks 40 marks. Here it is 30, 10 marks bit paper. I know. Now what is the section 1? Everyone, what is the section 1? Very short answer questions. What is section 2? Short answer questions. Section 3, long answer questions. It holds 2 marks, no choice, and it holds 4 marks, no choice. It holds 6 marks, there is a choice of 1 question. నేను బ్యాక్ నుండి వస్తాను. సెక్షన్ 3, ఎక్స్ప్లెయిన్ కామన్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ రైట్ ద కరెక్షన్. హ్యూమన్ ఐలో డిఫెక్ట్స్ నాకు తెలుసు, రే డయాగ్రామ్స్ నాకు తెలుసు. డెఫినెట్లీ ఐ విల్ అటెంప్ట్ దిస్ వన్. నెక్స్ట్, డ్రా రే డయాగ్రామ్ షోయింగ్ ఎ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇఫ్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిట్వీన్ C and F it will form. రే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. ఆల్మోస్ట్ 12 మార్క్స్ ఈ 2 క్వశ్చన్ పేపర్లు చూసుకుంటేనే మనకి లాంగ్ ఆన్సర్స్ కవర్ అయిపోయాయి. నౌ కమింగ్ టు ద వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. రైట్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అప్లికేషన్స్ అంటే ఎగ్జాంపుల్స్, డివైజెస్. నేను ఎక్కడ యూజ్ చేస్తారు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద, జనరేటర్, ఎలక్ట్రిక్ బెల్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ని ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. అవును, అప్లికేషన్ ఓరియంటెడ్ ఆల్రెడీ చదివాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. So we can write it. And what would happen, this is chemistry, and list out the materials required to verify the resistance of a conductor depends on its length. Factors affecting resistance already very important topic అని చెప్పాను. R directly proportional to L. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మెటీరియల్స్ రిక్వైర్డ్, నాకు తెలియదు యాక్టివిటీ. సపోజ్ నాకు తెలుసు R is directly proportional to L, బట్ యాక్టివిటీ నాకు రాదు. రానప్పుడు ఏంటి, మనం నార్మల్గా ఓమ్స్ లాలో ఒక సర్క్యూట్ చూసాం. సర్క్యూట్ తీసుకొని లెంత్ బేస్లో కండక్టింగ్ వైర్ని డిఫరెంట్ లెన్స్తో అబ్జర్వేషన్స్ రాయండి. అంటే స్మాలర్ లెంత్ తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ విల్ బి లెస్. సో R1 is less than R2 if L1 is less than L2. వెరీ సింపుల్.
2 వైర్స్ని ఫస్ట్ ఒక వైర్ నెక్స్ట్ ఒక వైర్, ఫస్ట్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్లో ఎంతైతే రెసిస్టెన్స్ రికార్డ్ అయిందో దట్ విల్ బి లెస్ దాన్ ద సెకండ్ అటెంప్ట్ అబ్జర్వేషన్స్. సో వెరీ సింపుల్ దిస్ వన్. చూడ్డానికి ఇలా ఉంది, 2 మార్క్స్, చాలా ఈజీగా రాయొచ్చు. సింపుల్గా ఒక సర్క్యూట్లో డిఫరెంట్ లెన్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఆఫ్ వైర్ వీఆర్ టేకింగ్. నౌ కమింగ్ టు ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. Short answer questions, if you observe chemical reactions, this is సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు షార్ట్ ఆన్సర్స్లో ఫిజిక్స్ క్వశ్చన్సే లేకపోయినా 12 మార్క్స్ ఫిజిక్స్లో మనకు లాంగ్ ఆన్సర్స్లో కవర్ అయిపోయాయి. సో నౌ వీఆర్ పార్ట్ డన్. చాప్టర్ వైజ్ వెయిటేజ్, అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనం క్వశ్చన్ పేపర్స్ కూడా చూసాము. చాప్టర్ వైజ్ ఎలా ఉంది మనకి 8 to 10 మార్క్స్ అంటే higher weightage of marks are covering from the reflection and refraction. సింపుల్గా లైట్. హ్యూమన్ ఐలో చూసుకుంటే డిఫెక్ట్స్ వల్ల కానీ, మెయిన్లీ డిఫెక్ట్స్ లేదంటే డిస్పర్షన్ డయాగ్రామ్, స్కాటరింగ్ డెఫినేషన్, వీటి ద్వారా 3 to 4 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ 8 to 10 మార్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం 3 to 4. ఐ నో ఎలక్ట్రోమాగ్నెటిజం హౌ టు ఆన్సర్, డయాగ్రామ్స్ వస్తే ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చినట్టే. వాడు యాక్టివిటీ అడిగినా, అప్లికేషన్స్ అడిగినా, ఇంకేది అడిగినా కూడా దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు, థింక్ చేయొచ్చు. సో మన మేజర్ థింగ్ ఇన్ అవర్ ప్రిపరేషన్ ఈజ్ డెఫినేషన్స్, formulae. In this order only you read in this order: definitions, formulae, and in the coming to light chapter, ray diagrams and numericals. So numericals, compulsory diagrams. So you full-fledged preparation, this one: definition, formulae and numericals, diagrams. ఇది పర్ఫెక్ట్గా ఉంటే 40/40 కంపల్సరీ. మీరు కెమిస్ట్రీని కూడా చాయిస్లోకి తీసుకొని లాంగ్ ఆన్సర్స్లో ఆన్సర్ చేయొచ్చు. సో ఈ రకమైన చాప్టర్ వెయిటేజ్ని ఫాలో అవుతూ, కరెక్ట్ టిప్స్ ఫాలో అవుతూ మీ రివిజన్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటే ఎస్ఎస్సి బోర్డులో కంపల్సరీగా ఈజీగా సులువుగా మీ మార్క్స్ని మీరు హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది, యూస్ఫుల్ అని నేను భావిస్తున్నాను. అండ్ thank you all of you, and all the best for your SSC 2026 examinations. Thanks for watching video. Like, share and subscribe to Akash Telugu YouTube channel.